ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జనసేన పార్టీలో చేరికలు. ఢిల్లీలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం. మంత్రి పదవి నుంచి నారాయణను బర్తరాఫ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల డిమాండ్. ఉద్యమకారులకు న్యాయం చేస్తాం, మంత్రి పొన్నం. అత్తాపూర్లో 13 మంది రౌడీ షీటర్ల బైండ్ ఓవర్. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలో పరకాల మహిళ డైరీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో హన్మకొండ కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. గ్రామీణ మహిళలకు ఆర్థిక సాధికారిక కల్పించడమే లక్ష్యంగా డైరీ అభివృద్ధి జరుగుతుందని అధికారులు తెలిపారు. పాల సేకరణ కేంద్రాలు, మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కర్నూలులో దివ్యాంగుల సేవా కార్యక్రమంలో ప్రముఖ హోమియో వైద్యులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగులకు సేవ చేయడం దేవుడికి సేవ చేసినట్లేనని అన్నారు. కల్లూరు ఆదిత్య పాఠశాలలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఇక క్యాన్సర్ పై అవగాహన సదస్సులో డాక్టర్ రాజేష్ గౌడ్ మాట్లాడుతూ, ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. రోబోటిక్ శస్త్రచికిత్స వంటి ఆధునిక టెక్నాలజీలతో మెరుగైన చికిత్స సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా సారీ లేట్ అయింది, కొంచెం ట్రాఫిక్. సో నేను డాక్టర్ రాజేష్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజేష్ గౌడ్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ నుంచి. సో గత 20 ఏళ్ల నుంచి క్యాన్సర్ వైద్యం చేస్తుంటాను నేను.
సో లాస్ట్ 10 years లో క్యాన్సర్ చికిత్సలో చాలా మార్పులు వచ్చాయి. సో ముందుట్లాగా క్యాన్సర్ సర్జరీ అని అంటే చాలా మేజర్ సర్జరీ ప్లస్ లైఫ్ లాంగ్ ఆయనకి క్యాన్సర్ పేషెంటే అనే ఒక గుర్తులాగా ఉండిపోయేది అనమాట. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ అంటే క్యాన్సర్ గురించి ఎక్కువ అవగాహన వల్ల ఏమవుతుందంటే రీసెంట్ అడ్వాన్సెస్ చాలా వచ్చాయి. లైక్ ఫ్లోరోస్కోపీ గైడెడ్ సర్జరీ అని, రోబోటిక్ విధానం అని. సో దీంట్లో ఏంటి అని అంటే మెయిన్ గా క్యాన్సర్ ని రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనమాట. పర్టికులర్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనుకోండి, రోబోటిక్ సర్జరీ అంటే అందరికీ అపోహ ఏంటంటే రోబో చేస్తుందేమో అని. అలా ఉండదు. రోబోటిక్ సర్జరీ అనేది ఏంటంటే రోబో ఉపయోగించుకొని మేము ప్రిసైజ్ గా సర్జరీ చేస్తాం అనమాట. అంటే ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా అంటే 3 dimensional విజన్ ఉంటుంది అండ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది అండ్ బ్రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా అంటే మనం పొట్ట పైన ఒక చిన్న 8 mm హోల్ చేసి దాంట్లో రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తాం. యాజ్ ఇఫ్ మన హ్యాండ్ లోపల పెట్టినట్టుగా కంప్లీట్ గా 360 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. అలా చేయడం వల్ల మ్యాగ్నిఫికేషన్ వల్ల మనం టిష్యూని ట్యూమర్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ట్యూమర్ ని ప్రిసైజ్ గా రిమూవ్ చేయడంతో పాటు సరౌండింగ్ డ్యామేజ్ ఎక్కువగా ఉండదు. అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ కి రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనమాట. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఇంతకు ముందు లాగా 4 రోజులు 5 రోజులు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉండదు. ఒక్క రోజులో అంటే ఈ రోజు సర్జరీ చేస్తే రేపటికల్లా ఇంటికి పంపించేస్తాం. అండ్ మేజర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ ఇలా ఎక్కువ అవసరం పడదు. అలాగే మెయిన్ గా గైనిక్ క్యాన్సర్స్ అంటే ఆడవాళ్ళ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ కానీ, సర్వైకల్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ లో ఏంటి అని అంటే లింఫ్ నోడ్ డిసెక్షన్ కానీ, రాడికల్ హిస్టెక్టమీస్ కానీ చిన్న హోల్ 8 mm హోల్ తో చేయడం కుదురుతుంది కాబట్టి మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ విత్ ఇన్ 5 days లో వాళ్ళ యాక్టివిటీస్ లో కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏ పని ఉంటే ఆ పనిలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్ లో ఏంటంటే ఇంతకు ముందులా పర్మనెంట్ కొలాస్టమీ అంటే ఒక్కసారి రెక్టల్ క్యాన్సర్ వచ్చిందంటే పేగు బయటకు పెట్టి లైఫ్ లాంగ్ మోషన్ పోవాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏంటంటే ట్యూమర్ ని ఎక్కడ ఉంది కరెక్ట్ గా రికగ్నైజ్ చేయడంతో పాటు దీంట్లో ఏంటంటే స్టేప్లింగ్ డివైజెస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడుకున్నది అనమాట. దట్ ఇస్ కాల్డ్ స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అంటారు. దాని ద్వారా ఏంటి అని అంటే మనం 2 జాయిన్ చేస్తున్నప్పుడు, పేగులు జాయిన్ చేస్తున్నప్పుడు అది అలారం ఇస్తుంది. ఇది సరిగ్గా థిక్నెస్ ఉందా లేదా అని. దాన్ని బట్టి మిషన్ మారుస్తాం అనమాట. సో జాయిన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది కాబట్టి లీకేజ్ ఛాన్సెస్ ఉండవు. అలాగే మనకి ఏంటంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు పక్కనుండే నర్వ్స్ ని కూడా జాగ్రత్తగా చూస్తాం కాబట్టి ముందట్లాగా అంటే ఒకసారి రెక్టల్ క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత సెక్షువల్ లైఫ్ గురించి కానీ యూరినరీ ఇష్యూస్ ఉండేవి. సో ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ పద్ధతి ద్వారా ఏంటంటే సెక్షువల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా, యూరినరీ ఇష్యూస్ లేకుండా చేయగలుగుతాం. నెక్స్ట్ ఈ యూరాలజికల్ క్యాన్సర్స్ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్స్ లో కానీ, కిడ్నీ క్యాన్సర్స్ లో కానీ, అడ్రినల్ క్యాన్సర్స్ లో ఇవి బాగా చేయొచ్చు. ఎందుకు అంటే పెల్విస్ లో ఆపరేట్ చేయడం చాలా కష్టం. నారో స్పేస్ ఉంటుంది అనమాట, ప్లేస్ ఎక్కువ ఉండదు. సో మన 2 హ్యాండ్స్ పెట్టి చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. వేరే రోబోటిక్ ఆర్మ్స్ ఏంటంటే 8 mm ఆర్మ్స్ కాబట్టి ఈజీగా లోపలికి వెళ్ళి మనం సేఫ్ గా సర్జరీ చేయొచ్చు. సరౌండింగ్ డ్యామేజ్ లేకుండా వీలవుతుంది. అండ్ కిడ్నీ క్యాన్సర్స్ లో ఏంటంటే ముందులా కిడ్నీ అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. పార్షియల్ నెఫ్రెక్టమీ అని అంటారు. అంటే ఎక్కడైతే ట్యూమర్ ఉందో ఆ ట్యూమర్ ని ఒక 1 cm మార్జిన్ తో రిమూవ్ చేయడం వల్ల కిడ్నీని కూడా ప్రిజర్వ్ చేయగలుగుతాం. అలాగే థొరాసిక్ సర్జరీస్ అంటే ఛాతీలో ఇంతకు ముందులాగా మొత్తం చెస్ట్ అంతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా లంగ్ క్యాన్సర్ సర్జరీస్ కూడా చిన్న హోల్ 8 mm హోల్ ద్వారా చేయగలుగుతాం ఈ రోబోటిక్ టెక్నాలజీ. నెక్స్ట్ ఫ్లోరోస్కోపిక్ టెక్నాలజీ అనేది ఏంటి అని అంటే ఫ్లోరోస్కోపీ అనేది ముందులాగా సపోజ్ రొమ్ము క్యాన్సర్ ఉంది, ముందులా ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు రొమ్ముతో పాటు లింఫ్ నోడ్స్ అవన్నీ రిమూవ్ చేసేవాళ్ళు. దీనివల్ల ఏమైతే లాంగ్ టర్మ్ గా పేషెంట్ కి చెయ్యంతా వాపు వచ్చి షోల్డర్ పెయిన్ రావడము, షోల్డర్ లేపకపోవడం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ ఏంటంటే ఒక చిన్న డై ఇస్తాం. మనం డై ఇచ్చి ఒక ఫ్లోరోస్కోపిక్ కెమెరా ఉంటుంది, జస్ట్ లైక్ మనం సెల్ ఫోన్ పట్టుకున్నట్టుగా ఆ ఫ్లోరోస్కోపిక్ కెమెరాని మనం దానిపైన పెడితే ఎగ్జాక్ట్ ఆ లింఫ్ నోడ్ ఎక్కడి వరకు వెళ్తుంది అని తెలుస్తుంది. సో అది హ్యాండ్ కి సప్లై చేసే లింఫ్ నోడా లేదా బ్రెస్ట్ కి సప్లై చేసే లింఫ్ నోడా ప్రిసైజ్ గా గుర్తుపట్టి ఓన్లీ బ్రెస్ట్ కి సంబంధించిన ట్యూమర్ లింఫ్ నోడ్ ని రిమూవ్ చేయడం కుదురుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్ గా రొమ్మంతా రిమూవ్ చేయకుండా ఓన్లీ ప్రిసైజ్ గా ట్యూమర్ తో పాటు లింఫ్ నోడ్ రిమూవ్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. సో ఏ టెక్నాలజీ అయినా ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎలా అంటే టెక్నాలజీ మారినా కొద్దీ పేషెంట్స్ కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
ములుగు జిల్లా తాడ్భాయి మండలం లింగాల గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దనసరి అనసూయ, సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కెడే హేమంత్, సహదేవరావు కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఒడ్డుగూడెం, లింగాల, బోటిలింగాల, లవ్వల, కొడిశాల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టాడు కదా మన రైతు బంధు సెకండ్ టైం ఇక్కడ అటు పోయే ముందు ఇక్కడ ముందు దగ్గర ఎవరు ఏవో ఉన్నాడా 50 కిలోమీటర్లు దాటి రావాలి. ఇక్కడ నుంచి 30, అక్కడ పసర నుంచి అటు ఒక 15, 50 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడు లవాల గ్రామ పంచాయతీ కూడా ఇంట్లో 50 కిలోమీటర్లు ఉంది. వాస్తవానికి అది ఒక ఊరు కూడా మాడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాం. గ్రామ పంచాయతీలు అయ్యేది ఉంది కాబట్టి దాంట్లో చేద్దామని ఆపినాం. ఈలోపు చెప్పిన ప్రకారంగా ప్రతిరోజు మండేలో మనం ప్రజావాణి పెట్టున్నాము. కానీ ప్రజావాణికి మీరు అందరూ రావడానికి కూడా చాలా టైం పడుతుంది, చాలా టైం కూడా పోతుంది. అందుకే మేడం ఆర్డర్ ప్రకారంగా మనం ఒక వీక్లో 2 టైమ్స్, కొన్నిసారి 3 టైమ్స్ 3 to 4 గ్రామ పంచాయతీ కలిపి ఈ ప్రజా దర్బార్ పెట్టున్నాము. దానికి మనము ఒక స్టాండర్డ్ ఫార్మాట్ కూడా తయారు చేశాము. ఆ స్టాండర్డ్ ఫార్మాట్లో ఇందులో గత నెల రోజుల నుంచి మేము మన ములుగు జిల్లాలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వారానికి 4 గ్రామాలు లేదా 5 చోట్ల అట్లా ఏర్పాటు చేసుకొని ఇప్పటివరకు 50 గ్రామాలకు పైగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు మా ములుగు జిల్లా కలెక్టర్ గారు, మా జిల్లా యంత్రాంగం అందరి ఆధ్వర్యంలో మరి గ్రామాల ప్రజల మధ్యకి వెళ్ళి నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా అందరి విజ్ఞప్తి ఒకటే, ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు, పెన్షన్లు, తర్వాత ట్రైబల్ ఏరియా కాబట్టి ఫారెస్ట్ ఏరియాలో కొన్ని పోడు భూముల సమస్యలు ఇవి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. తప్పకుండా వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు వాటిని విచారణ చేపట్టి ఎంక్వైరీ చేసి అర్హులైనటువంటి ఇండ్ల లిస్టు కానీ పెన్షన్ల లిస్టు కూడా తయారు చేసి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 10-15 రోజులలో నూతన పెన్షన్లు కానీ నూతన హౌసెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఈ ప్రజా దర్బార్ జరిగినటువంటి కార్యక్రమంలో వచ్చినటువంటి దరఖాస్తులకు ప్రయారిటీగా తీసుకొని వారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మారుమూల ప్రాంతాలలో మనకు చాలా చోట్ల డ్రై ఏరియా ఉండి 2 పంటలు పండక కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి ఆ గ్రామాలను ఎన్ఆర్ఈజీఎస్ కింద ఎక్కువ చెక్ డ్యాములు కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో చెక్ డ్యామ్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో ఉన్న సర్పంచులకు, అదేవిధంగా ఎంపీడీఓలకు, మరి మా ఎన్ఆర్ఈజీఎస్ అధికారులకు, పిఆర్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే నెలలో జూలై నుంచి కొత్త చట్టం, జీరామ్జీ చట్టం రాబోతుంది. ఆ చట్టం ప్రకారము పనులు చాలా ఇబ్బందికరం ఉంటుంది చేపట్టడం. కాబట్టి ఇప్పుడు శాంక్షన్ ఇచ్చినటువంటి అన్ని పనులను ఈ మంత్ ఎండింగ్ 25th లోపు మ్యాక్సిమం 90-80% కంప్లీట్ చేసుకొని బిల్లులు పెట్టుకుంటే బాగుంటుందని కూడా మీ ఛానల్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వివో బిల్డింగ్లు కానీ, అంగన్వాడీ కానీ, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి ఏ వర్క్స్ అయితే ఇచ్చడం జరిగిందో వాటిని ఈ జూన్ 25th, 28th లోపు వర్క్స్ కంప్లీట్ చేసుకొని బిల్స్ ప్రపోజల్ పెట్టాలి. లేదైతే కొత్త చట్టం వచ్చిన తర్వాత రకరకాల కోతలు పెడుతుంది కొత్త చట్టము, ఎన్ఆర్ఈజీఎస్ చట్టము. సో అది ఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో జీరామ్జీ చట్టం తెచ్చిర్రు. అది కొంత మనం చూస్తున్నాం. ఇప్పటికే పొద్దున ఒక ఫోటో, సాయంత్రం ఒక ఫోటో, పనులు చేసే కాడ ఫోటోలు క్యాప్చర్ చేయాలని పెట్టిర్రు. దాంతో కూడా పని తక్కువైపోతుంది. పాపం టైం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కానీ పని మీద తక్కువ ఉంటున్నారు కూలీలు. అది కూడా బాధాకరం. ఇలాంటి రకరకాల నిబంధనలు కూడా రాబోతున్న క్రమంలో కలెక్టర్స్, అదేవిధంగా డిఆర్డిఓస్, తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, పిఆర్ డిపార్ట్మెంటు, వివో బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగులు, గ్రామ పంచాయతీ, సీసీ రోడ్లు అన్ని బిల్లులకు సంబంధించి 25th లోపు బిల్స్ పెట్టుకోవాలి. కంప్లీట్ కానీ ఉంటే కంప్లీట్ చేసుకోవాలి అని తెలియజేస్తూ దయచేసి యాక్టివ్ ఉండి ఇంకా ఈ 15 రోజుల పని కూడా
మరి ఉపాధి హామీ కూలీల పని పెంచి తద్వారా మనకు ఇంకా శాంక్షన్స్ వచ్చే విధంగా వర్క్స్ ఇంకా వచ్చే విధంగా కృషి జరగాలంటే పని కూడా పెంచాలి. గ్రామాలలో మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు అంటే పని దొరకక ఉపాధి లేక కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మోటివేషన్ చేసి ఉపాధి హామీ పనులలో పనిచేయించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదర్లలోని మహిళా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ సందర్శించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపాధి శిక్షణ కార్యక్రమాలను త్వరగా ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. సెంటర్లోని శిక్షణ విభాగాలు సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని కలెక్టర్ పేర్కొన్నారు. డిజైన్స్ చేసుకుంటాం. ఫస్ట్ 25 మెంబర్స్ని నియరెస్ట్ ది ఏరియా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని ప్లాన్ చేస్తాము. ఈ లాదర్ల విలేజ్ పడుతుందా? ఎస్ మ్యామ్, లాదర్ల విలేజ్. ఇప్పుడు ఇక్కడ వాచ్మెన్ అట్లా ఎవరైనా పెట్టినారు? ఒక పర్సన్ని ఆల్రెడీ వర్క్ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే గారే పెట్టారు వాళ్ళ సైడ్. ఇందాక శాలరీ ఏంటి? ఏం లేదు. కొన్ని ఇదంతా బ్రాండింగ్లో అంతా హెల్ప్ చేస్తారు కదా. మేకింగ్లో మన మహిళలకు చాలా రకాలుగా తెలుసు కానీ ఇంకా దగ్గర ఇంప్రూవైజ్ ప్యాకింగ్ బ్రాండింగ్ చేయించండి. మనకి రుద్రమ తెలంగాణ మహిళా ఆత్మలో ట్యాగ్లైన్ ఇంత పెద్ద తెలంగాణ మహిళా అయితే మన ఎమ్మెల్యే గారి చార్ ధామ్ యాత్రకి పోటెత్తిన భక్తులు. ఇప్పటి వరకు 10,50,670 మంది భక్తులు కేదార్నాథ్ ధామాన్ని సందర్శించి బాబా కేదార్కు పూజలు సమర్పించారు. 8,32,903 మంది యాత్రికులు బద్రీనాథ్ ధామంలో శ్రీ బద్రీ విశాల్ని సందర్శించారు. తెలంగాణలో గురువారం సాయంత్రం భారీ వర్షాలు దంచుకొట్టాయి. కామారెడ్డి పట్టణంతో పాటు కరీంనగర్ జిల్లా వీనవంక, తిమ్మాపూర్, హుజరాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కూడా వర్షం పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ను సందర్శించారు. అక్కడ ఉన్న ఒక కేఫ్లో ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ ఛాయ్ని ఆస్వాదించారు. కేఫ్ యజమాని అస్లాం బిన్ అబూద్ ఆయనకు స్వాగతం పలికారు.
చార్మినార్ వద్ద టీ తాగకుండా పాత బస్తీ పర్యటన పూర్తి కాదని కేటీఆర్ అన్నారు. ఆయన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. అమీర్పేట్ మైత్రివనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 షటర్లు దగ్ధమై సుమారు 2.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు పేర్కొన్నారు. సుమారు 2.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. పక్కనే ఉన్న హోటల్ నుండి వచ్చిన మంటలే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. ఈ హోటల్లే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యమే తమను రోడ్డున పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలిపోయిందన్న మొత్తము హెల్మెట్ షాపు వాళ్ళు హోటల్లో ఉన్నారు కదా, అది వేడికి మొత్తం కాలిపోయినాయి. 2 షాపులు 2 ప్లేరు 13 షటర్లు అండి మావి. 13 షటర్లు కాలిపోయినాయి. దాదాపు 2.5 కోట్ల ఆస్తి నష్టం. ఇప్పుడు ఎలా చేశారు? అసలు కరెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోలేరు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేరు. ఆస్తి నష్టం అయితే చెప్పండి, ప్రాణ నష్టం అయితే చెప్పండి. ఇప్పుడు ఈ నష్టం ఎవరు ఇస్తారండి? హర్షమిక్స్ నుంచి మొత్తం పొగలు వస్తాయి మాకు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినాం కానీ కంప్లైంట్ రిగ్రెట్ అవునండి. మా వల్ల ఏమీ లేదు, దాంట్లో ఏం పోలేదు. మా వాళ్ళు స్టాఫ్ కంప్లైంట్ ఆల్రెడీ వాళ్ళని పేలిపోతే అప్పుడే కంప్లైంట్ ఇచ్చేసాం. హెల్మెట్ బజార్ మొత్తం మాదేనండి. మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక్కటి కూడా స్టాక్ అందులో ఏమీ లేకుండా పోయింది. ఏమి అసలు అక్కడ ఏముందో అర్థం కావచ్చు. ఢిల్లీలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఎన్సీఆర్ ప్రాంతంపై బలమైన గాలులతో కూడిన నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం ఢిల్లీ వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అంతాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 13 మంది రౌడీ షీటర్లను గురువారం రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్ శ్రీనివాస్ ఐపీఎస్ ఎదుట హాజరుపరిచి భవిష్యత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా బైండ్ ఓవర్ చేశారు. సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అంతాపూర్ ఎస్హెచ్ఓ నాగేశ్వరరావు హెచ్చరించారు. लास्ट टेस्ट कब का है आपका? 23 का। 23 का
रोक देते हैं ना तो और ऐसे काम करते हैं। रोक दिया हाँ? ये 25 केस आ रखे अब क्या है ये क्या काम कर रहे हैं? मैं धराम भी कर किसका हम अच्छा रहे तो ठीक है, नहीं तो अब रोज रात में घर पुलिस वाले आ रहे घरों को, क्या बोल रहे बच्चे, क्या बोल रहे घर में, तुम्हारे अम्मा बाबा तुम्हारे बीवी क्या बोल रहे? आधी रात को आके दरवाजा खटखटाया तो खुशी होगी आपको, हाँ? आपको और आपके घर वालों को। पूरे तुम्हारे बच्चे पढ़ रहे हैं लिख रहे हैं तो यही काम करो, अच्छे काम करो जी। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.